నిజం నాలిక ఖర్చుకుంది, వాస్తవం వెనక చేరి వెక్కిరిస్తోంది, అప్పుడప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తోంది కూడా. ఇవాళ అంతా పొట్టి శ్రీరాముల అవతారం ఎత్తి అమరజీవుల లెక్కన కెమెరాలకు ఫోజులిచ్చేస్తుంటే సిసలైన సమైక్యవాదం అనేది సన్నగిల్లిపోతోందా? విభజన వ్యతిరేకులమంటూ కొందరు, వేర్పాటు కాముకలమంటూ ఇంకొంతమంది ఒంటి మీద పచ్చబొట్లు పొడిపించుకుని మరీ ఊరెగడం చూస్తుంటే వీళ్ళ అసలు రంగులు కొసరి కొసరి గుర్తుకొస్తున్నాయి. అందుకే జర్నలిస్ట్ డైరీ చేస్తోంది ఇక్కడో చిన్న పునర్విమర్శ. నాష్టా మానేసి ఈ తిష్టలేంటి బాసు? ఊరికో పొట్టి శ్రీరాములు పుట్టుకొచ్చినట్లు సమైక్యం కోసం సమర దీక్షల ధూళిపాళ్ల నరేంద్ర, తోట నరసింహం భార్య, నన్నపనేని రాజకుమారి, దేవినేని ఉమ, ఏకంగా ఒక పార్టీ ఆనరబుల్ ప్రెసిడెంట్ వైఎస్ విజయలక్ష్మి, ఈ అవతార పురుషులు మరియు అవతార స్త్రీలు అంత అచ్చమైన గురివింద గింజలేనంటే తప్పేంటి? ఇలా అండానికి వీళ్ల సీట్ల వెనక దాక్కుండిపోయిన రాజకీయ రంగులే తార్కాణం. సీమాంధ్రలో ఉద్యమం కోసం జనమంతా ఒక్కటైనట్లు, రాజకీయ పార్టీలన్నీ ఒక్కుంబడిగా బహిష్కరించేసినట్లు ఒకవైపు స్పష్టంగానే తెలుస్తూనే ఉన్నా, ఇంకో వైపు నుంచి మాత్రం నరుక్కొస్తున్న ఈ దొడ్డిదారి రాజకీయాల పరమార్థం ఏంటన్నదే అర్థం కాదు. ఒక్కసారి గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళొద్దాం. మంత్రులంతా కట్టగట్టుకెళ్ళి ఆంటనీ కమిటీ ముందు మోకరిల్లినా అక్కడ మాత్రం మూగనోములు, మౌన ముద్రలే దిక్కు. యాంటనీ టీం అనేది విభజన నేపథ్యంలో పుట్టిందే తప్ప విభజన ప్రకటన నేపథ్యంలో కాదంటూ, అంతా అయిపోయింది, మా చేతుల్లో ఏమీ లేదంటూ చేతులు పేసిన దిగ్విజయుడి కరాఖండి తర్వాత కూడా ఈ దీక్షల నుంచి సాధించేదేంటన్నదే ప్రశ్న. వెనకడుగు వెయ్యకపోయినా సరే ముందడుగు మాత్రం వెయ్యకండి మహాప్రభో అంటూ మూగ సైగలిచ్చుకుంటున్న సీమాంధ్ర లీడర్లకు అక్కడ సానుకూల సంకేతాలు దొరికాయో లేదో తెలీదు. ఒకవేళ సరే ఆగిపోదామంటూ యాంటనీ సారి వారు డిసైడ్ అయినా అది మరో రాజకీయపరమైన ఎత్తుగడే అవుతుంది తప్ప వీళ్ళ ఆవేశాలకు, ఆకలి దీక్షలకు జడుచుకుని తీసుకున్న నిర్ణయం అయితే కానే కాదు. ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో పాలకుడికైనా ప్రతిపక్షపోడికైనా పాలిటిక్సే పరమావధి. ఆ తర్వాతే సెంటిమెంట్ అయినా ఇంకో మంటైనా. అంటే ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొట్టి మీ రాజకీయ లబ్ధి పొందాలని కూడా ఎంత దారుణం ఒకసారి ఆలోచించాలి. అదే జరుగుతూ ఉంది. బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. అందుకని చాలా తపంతో చెప్తున్నా, బాధతో చెప్తున్నా, జాతిలో విధ్వంసాన్ని క్రియేట్ చేయొద్దండి, విద్వేషాలు పెంచొద్దండి, దయచేసి దండం పెట్టి చెప్తున్నా. దండం పెట్టి చెప్తున్నా, రాజకీయాలు ఆపండి, రాగద్వేషాలతో ఆడుకోకండి అంటూ చంద్రబాబు ఒలకబోస్తున్న ఈ దైన్యంలో ఉండే ఒరిజినాలిటీ ఎంత? అసలు ఈ విభజన వద్దా కావాలా అన్న సూటి ప్రశ్నకు ఆయన దగ్గర ఇదమిద్దమైన సమాధానం ఏదైనా ఉందా? ఆమరణ దీక్షలంటూ దండలేసుకుని కూర్చున్న సీమాంధ్ర తమ్ముళ్లకు ఈ అధినాయకుడి నుంచి ఆదేశం గాని తిరస్కారం గాని ఏదైనా ఒకటి ఉన్నట్టా లేనట్టా? ఇవన్నీ చంద్రబాబును కెలికేస్తున్న సందేహాలు. అక్కడ సమాధానాలు అన్నవే లేవు. గీతకు అటు ఇటు రెండు వైపులా నిలబడిపోదామన్న ఆశల పల్లకిలో ఆయన ఊరేగుతూనే ఉన్నారు. ఇటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ చంద్రబాబుకు పట్టిస్తున్న చెమటను సైతం మన కెమెరాలు పసిగట్టేశాయి. ఎవరైతే విభజన చేసి వచ్చారో ఆ విభజన చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రోత్సాహంతో మనం ఉద్యమం చేస్తే మన ఉద్యమానికి ఏం విజయం వస్తుందని చెప్పేసి మనం గమనంలో పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళే ఈరోజు నిరాహార దీక్షలు వాళ్ళు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్షలు వాళ్ళే చేస్తున్నారు, రోజు ప్రకటనలు వాళ్ళే చేస్తున్నారు. అసలు మీడియా చూస్తే, టీవీలు పగిలిపోయేట్టున్నాయి వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ అరుపులు అవన్నీ చూస్తే. కానీ అక్కడ విభజనకు అంగీకరించిన వాళ్ళు. ఇవన్నీ మోసపోతు పార్టీలు, గుడ్డిగా నమ్మేయకండి.
ఇది సీమాంధ్రలో రాఘవన్న వేసుకున్న దండోరా. ఈ మాత్రం శబ్దం చేయడానికి ఈ ఎర్ర పార్టీకైతే హక్కుంది. రాష్ట్ర విభజనకు మోకాలడ్డిన ఏకైక పార్టీ సిపిఎం. మిగతావన్నీ గోడ మీద పిల్లివాటాలే. అయితే మహాకూటమి అనబడే ఒక ఫ్లాష్ బ్యాక్ మాత్రం ఈ ఎర్ర చందనపు అసలు రంగును బయటపెట్టేసింది. సీట్ల పంపకాల కోసం సమైక్యపు సెంటిమెంటునే అటకెక్కించేసిన ఈ రాఘవులు సారు 2 కళ్ల చంద్రబాబుతోనూ ఆ పక్కనే ఒంటి రంగు గులాబీ రాజాతోనూ ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అక్కడ మాత్రం ఆన్సర్లుండవు. పొత్తులనేవి భావ సారూప్యతలున్న పార్టీలతోనే కుదుర్చుకుంటారంటూ గుడ్డిగా నమ్మేయడం బొత్తిగా మన అమాయకత్వమేనా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 3వ ఫ్రంట్ గుడారం కింద కీలకమైన రూలర్గా ఉన్నప్పుడు ఊడి పడబోయిన తెలంగాణని అడ్డుకున్న వాడేనన్నది ఒకానొక బహిరంగ రహస్యం. తెలంగాణ కానివాడని తెలిసినా ఆ చంద్రుణ్ణే కావలించుకున్న ఈ తెరాస చంద్రుణ్ణి కూడా పక్కా ఆపర్చునిస్ట్ అనుకోవచ్చా? ఒకవేళ నాటి మహాకూటమి కనుక ఘన విజయాల్ని నమోదు చేసుకుని ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించి ఉంటే అప్పుడు సైతం ఈ విభజన గండమే కదా గుచ్చుకునేది. ఇది మొట్టమొదట ఈ నిర్ణయానికి కారకులు అని చెప్పాలంటే మొట్టమొదట డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రోజు 2001-2లో 41 శాసనసభ్యుల్ని, తెలంగాణ శాసనసభ్యుల్ని వారి రిప్రజెంటేషన్ ఇవ్వటం, దానితో మొదలైన ప్రాసెస్ ఇది. అప్పటికి టీఆర్ఎస్ కూడా ఫామ్ కాలేదు. అంతా నువ్వే చేశావంటూ రాజన్న వైపు వేలెత్తి చూపిన ముఖ్యమంత్రి మాటలకు విలువనిచ్చినా ఇవ్వకపోయినా వాస్తవాన్ని మాత్రం మూసిపెట్టలేరు. తెలంగాణలో ఈ విప్లవ చంద్రుడు ఉదయించక ముందే ఆపోజిషన్ లీడర్గా వైఎస్ రాష్ట్ర విభజన కోసం ఢిల్లీ దాకా పోరాడిన చరిత్ర అయితే ఇంకా చిరిగిపోలేదు. సరే, చిరిగిపోయిందే అనుకుందాం. ఆ తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 2004 తెలంగాణ రాష్ట్ర సమితిని కలుపుకొని తన జమాయింపుకు అంకురార్పణ చేసుకున్న చరిత్ర అయితే ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆ మాటకొస్తే రాజన్న శకం అనేది ప్రారంభమైందే అక్కడ, గులాబీ రంగు మైలురాయి దగ్గర. కేసీఆర్ అనేవాడే లేకపోతే, ఆయన షురూ చేసుకున్న తెలంగాణ శంఖారావమే లేకపోతే ఈ రాజన్న సినిమా ఇక్కడి దాకా వచ్చేదే కాదేమో. తెరాస అనేది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన ఉద్యమ పార్టీ అని తెలిసినా దాంతో దోస్తీ కట్టిన వైఎస్ను మాత్రం సమైక్యవాదిగా చెప్పుకోవడంలో ఔచిత్యం ఎంత? ఇవాల్టికి వాళ్ళ ఒక్కవైపే చూడాలని కమిట్ అయిపోయి సదరు అంకిత భావంతోనే సూటిగా ముందుకెళ్లిపోయింది ఆ రాజుగారి కుటుంబ పార్టీ. ఒకప్పుడు తమ ఫ్యామిలీకి రాజకీయంగా బతుకునిచ్చి కాపాడిన కేసీఆర్ని, ఆయన ఉద్యమాన్ని, ఆయన ఉద్దేశాల్ని అదే పనిగా ఎండగట్టేస్తుంటే చూడ్డానికి ఎబ్బెట్టుగాను ఏవగింపుగాను అనిపిస్తుంది. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడడం మానేసి 2 ప్రాంతాలకు న్యాయం అంటున్న విజయవారి వాయిస్ ఏంటో అస్సలు అర్థం కాదు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మేలుకరంగా ఉన్నప్పుడు కలిపి ఉంచడం మంచిది, కలిపి ఉండాల్సింది. ఇంతకంటే మెరుగ్గా వాళ్ళ బ్రతుకులు బాగు చేద్దాం అనుకుంటే, ఇంతకంటే న్యాయంగా బాగా ఎక్కువ న్యాయం జరిపించదలుస్తాం అనుకుంటే తప్ప మరి కేంద్రం తనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి డివిజన్ చేసి ఉండాల్సింది. రాజశేఖర రెడ్డి గారికి అయితే మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారికి ఏ ప్రాంతమైనా కూడా బిడ్డలతో సమానమే. అందుకే ఆయన మరి ఈ రాష్ట్రాన్ని పంచకూడదనుకున్నాడు. ఆయన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాళ్లకు చెప్పేది చెప్తూ మరి ఇటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా, ముక్కలు చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా ఆయన పార్టీలో ఉండి ఆయన ఉన్నప్పుడంతా అడ్డుకుంటానే రావడం జరిగింది అని కూడా మీకు అందరికీ చెప్తాను. చాంకనెత్తుకున్న గులాబీ పార్టీని, తెలంగాణ సెంటిమెంటును అక్కడికక్కడే దించి పడేసిన ఆ మహారాజు ఒక ఫైన్ ఈవినింగ్ నంద్యాల బహిరంగ సభలో తన వీసా అంతరంగాన్ని బయటపడేసుకున్నారు. అవకాశవాద రాజకీయాల సబ్జెక్ట్లో ఇదో కీలకమైన సెగ్మెంట్గా నిలబడిపోయింది కూడా. హైదరాబాద్ లో వ్యాపారం చేయాలన్నా, ఓ ప్రైవేట్ కాలేజీ పెట్టుకోవాలన్నా, మరొకటి చేయాలన్నా చంద్రశేఖరరావు, టిఆర్ఎస్ చంద్రశేఖరరావు చెప్తున్నాడు అవన్నీ మూసేపిస్తానంటున్నాడు. అంటే హైదరాబాద్ అసలు మన రాష్ట్రంలో భాగము కాకుండా పోతుంది.
మనం హైదరాబాద్ లో విదేశీయులైతే జాగ్రత్త అని మనం చేస్తున్నా. రాజకీయ దురంధరుడన్న పేరును సార్థకం చేసుకుంటూ ఏరు దాటిన 24 గంటల లోపలే ఈ విధంగా తెప్ప తగలేసిన రాజశేఖర్ రెడ్డికి అప్పట్లో ఓట్ల వానైతే బానే కురిసింది. కాలజ్ఞానం తెలిసి పెట్టుకున్నట్లు అంత కరెక్ట్గా వైఎస్ ఎలా చెప్పుకున్నారో గాని ఆ ల్యాండ్ మార్క్కి బోనస్గా నిన్నటి ఇచ్చాపురం స్టేట్మెంట్. నాడు నాన్న నేడు కూతురు. తెలంగాణ ప్రాంతం పాకిస్తాన్ కంటే దూరంగా పారిపోయింది. విభజన జరగకముందే కేసీఆర్ గారు సీమాంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి అంటున్నారంటే ఇక విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో సీమాంధ్రులు బతకడము అంటే పాకిస్తాన్ లో బ్రతికినంత కష్టమైపోదా? ఇక వైరం అంటూ కొత్తగా పుట్టేదేంటి? విద్వేషానికి అదుపాజ్ఞలనేవి ఎక్కడున్నట్లు? ఇలా రగులుకుంటున్న కాష్టం నిన్న తిరుపతిలో హనుమన్న మీద చెప్పులేసేదాకా ఆరనే లేదు. అసలు ఈ అడ్డుగోడకు తాపీ మేస్త్రీలు ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్నుంచిటు ఇట్నుంచి అటు తిరగడానికి వీసాలు పాస్పోర్ట్లు కంపల్సరీ అనేదాకా ఈ మాటలు కంటిన్యూ అయిపోతున్నాయంటే ఆ తప్పు మన రాష్ట్రానిదా లేక ఈ రాజకీయులదా? ఇవాళ పార్టీల మధ్య ప్రాంతాల మధ్య పడసూపుతున్న ఈ మంటలు ఇంతకు ముందు ఎన్నికలప్పుడు ఎక్కడున్నట్లో అర్థం కాదు. తెలంగాణ సెంటిమెంటుతోనూ తెరాస పార్టీతోనూ ఎంతో కొంత రాసుకు పూసుకున్న చరిత్రే ఈ ప్రధాన పార్టీలన్నిటి దగ్గర కనిపిస్తుంది. ఓట్లప్పుడైతే అన్ని పార్టీలు కావాలి. వాటి సిద్ధాంతాల్ని మాత్రం ఒకరికొకరు ముట్టుకోరుగాక ముట్టుకోరు. చేయి కలిపేసుకుని ఒకే వేదిక మీద నుంచి ఫోజులిచ్చేస్తారు తప్పిస్తే భావోద్వేగాల్ని మాత్రం మూసిపెట్టేసుకుంటారు. తీరా సెంటిమెంట్ ముదిరి ఒక పెను సమస్యగా మారిపోతే ఎవరి కుంపట్లు వాళ్ళు వెలిగించుకుని దూరంగా పారిపోతారు. అదేదో సందర్భంలో ఒక పెద్ద మనిషి చెప్పినట్లు అన్ని పార్టీలు ఒకటే తాను ముక్కలు. అన్ని శాల్తీల్లోనూ కాంగ్రెస్ డిఎన్ఏ ఉంది. ఎంత గొప్ప సెంటిమెంట్ అయినా సరే ఒడిసి పట్టుకుని దాన్ని ఎన్నికల అంశంగా మార్చుకునే జనరల్ డిఎన్ఏ కూడా ఇక్కడున్న అన్ని పార్టీల్లోనూ ఉంది. ఈ దామాషా మీదే 2004 నడిచిపోయింది, 2009 నడిచిపోయింది, రేపటి 2014 కూడా అదే దారి. వాస్తవం మాత్రం వెనక చేరి వెక్కిరిస్తూనే ఉంటుంది. అవును, నిజం కంటే అబద్ధమే చాలా అందమైంది.